ముందుగా ఏం చేస్తారంటే కుంపటి తెలుసు కదండి. ఈ పూర్వకాలం అంతా కూడా ఇళ్ళల్లో ఇవే వాడేవారండి. ఈ కుంపట్లో బొగ్గులు వేయాలి. ముందు బొగ్గులు వేసి బాగా రాజుకున్న తర్వాత సరే పిడకలుంటే వేయచ్చు, లేకపోతే లేదు. కానీ బొగ్గులైతే బాగా బాగుంటుంది, డస్ట్ అనేది ఉండదు. బాగా రాసేసిన తర్వాత కణ నిప్పు గణికలు బాగా వస్తాయన్నమాట అండి. ఆ నిప్పు గణికలు రాగానే మనం ఏం చేస్తాం, దీన్ని వంకాయ పచ్చడి అంటారు, కొన్ని ప్రదేశాల్లో వంకాయ బజ్జీ అంటారు, లేకపోతే రకరకాలు ఒక ప్రాంతాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి. అమెరికాలో అయితే ఇంకోలా అంటారు, ఇంకో చోట ఇంకోలా అంటారు. సో ఈ వంకాయ బజ్జీని ఏం చేస్తారు అంటే ముందు వంకాయని తీసుకోవాలి. సజ్జనంత వరకు ఏంటంటే లావు వంకాయలు అంటారు వీటిని. గోదావరి జిల్లాలో లావు వంకాయలు లేదా పచ్చడి వంకాయలు అని అంటారు. ఈ పచ్చడి వంకాయలు తీసుకుని బాగా జాతిగా ఉన్నటువంటి కాయల్ని వాటి ఏంటో శుభ్రంగా నూనె రాసేయాలి. నూనె రాసేసి మనం ఈ కణకణలాడే నిప్పు కణికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కాల్ చేయాలి. కాల్ చేసి అటు ఇటు తిప్పి కాల్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పై లేయర్ అంటే తొక్కు ఊడిపోతుంది అన్నమాట. తీసేసి శుభ్రంగా ఆ లోపల వంకాయ గుజ్జు వచ్చేస్తుంది. ఆ వంకాయ గుజ్జు తీసేసి పోపు వేసుకుని చేస్తే చెంచాతో కొట్టేయచ్చు. లేదంటే కాస్త లైట్గా మిక్సీలో వేసి పచ్చడి కొత్తిమీర వేసుకొని కొద్దిగా కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చడి చేసుకుని ఒక్క నేర్చొక్క వేసుకొని తింటే ఉంటుంది, అబ్బా అదిరిపోతుంది అన్నమాట. అంచేత చూసిన ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఇది. కానీ వంకాయ తిప్పేటప్పుడు మాత్రం వేళ్ళు కాలుతూ ఉంటాయి, అది గమనించి చేసుకోండి. ఓకేనా? మరి ఈరోజు మన ప్రత్యేకత వంకాయ బజ్జీ, కాల్చిన వంకాయ పచ్చడి. ఓకేనా? బాయ్.